హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ? ఈరోజు క్లాస్లోని మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దామండి. ముందు లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత రెండు కూడా ఒకే సైజులో ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యి బ్లౌజ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తున్నానండి, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. సరేనండి. ఇప్పుడు ఇలా పరుచుకున్న తర్వాత ఫస్ట్ డాట్ మార్కింగ్లు అన్నవి పెట్టుకోవాలి. జస్ట్ డాట్ మార్కింగ్ పెడితే చాలు, లైన్లు అవి ఏం అవసరం లేదు. ఇది మీడియం సైజులో బ్లౌజు, అందుకని ఫస్ట్ హుక్ దగ్గర నుంచి 2.5 ఇంచీలు వదిలి తర్వాత 2.5 ఇంచీలకి మార్కింగ్ పెడతా. ఈ డాట్ మార్కింగ్ అన్నది చాలా వరకు అందరికీ సెట్ అవుతుంది. సరేనండి. కింద నుంచి 2 ఇంచీలకి ఒక మార్కింగు, అలాగే ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఇలాగా 30 ఇంచుకి ఒక మార్కింగు, హుక్కుల దగ్గరది ఆమ్ రౌండ్ది ఏ సైజులు కన్నా ఒకలాగే మార్కింగ్ చేస్తాం. సరేనండి. ఇక్కడ 30 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్లు చేసిన దగ్గర కట్స్ పెట్టండి. డాట్స్ చిన్న సైజులకైతే 2.5 వదిలి 2 పెడతాము, మీడియం అయితే 2.5 పెద్దవాళ్ళకైతే 3 సరేనా, పెద్ద సైజు వాళ్ళకి. మిగతాది కింద నుంచి హుక్కుల దగ్గర 2 ఇంచీలు, ఆమ్ రౌండ్ సెంటర్ నుంచి 30 ఇంచుకి ఎవరికైనా సరే. సరేనా. ఇప్పుడు ఈ కట్స్ మాత్రమే పెట్టాం, చూస్తున్నారు కదా, ఎక్కడ లైన్లు గీయలేదు మనం. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. ఎలా చేయాలంటే చూడండి, ఈ మెయిన్ డాట్ ఎప్పుడు కూడా 2 కట్స్ కలిపి పట్టుకోవాలి. జస్ట్ 2 కట్స్ కలిపి పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ వస్తుంది. అప్పుడు కింద నుంచి పైకి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసి ఈ కట్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఇలా లైన్ గీయాలి. ఇది బేసిక్ స్టూడెంట్స్ చేసే పని, లైన్ గీయడం అన్నది. సరేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ లాక్ చేసేయాలి. వెంటనే రెండో పార్ట్ తీసుకొని మెయిన్ డాట్ వేసేసుకోవాలి. ఇది కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్కువ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత రావాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకి ఒక మార్క్ పెడితే చాలు, లైన్లు అవి అవసరం లేదు. ఈ కట్ దగ్గర నుంచి కరెక్ట్గా మార్కింగ్ దగ్గరకు వచ్చి ఆగాలి. తర్వాత అడ్వాన్స్ మోడల్ ఏంటంటే ఆ మార్కింగ్ లేకుండానే స్టిచ్చింగ్ చేస్తే కరెక్ట్గా 2.5 ఇంచులకి ఆగాలి. సరేనండి. ఇప్పుడు ఇలాగా హుక్కుల దగ్గర నుంచి మళ్ళీ ఒక కట్ పెట్టిన తర్వాత కట్ ఉంది కదా, ఆ కట్ దగ్గర 2 సమానంగా అంచులు ఉండేటట్టు, అంటే ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు ఇలా ఫోల్డ్ చేసి 2.5 ఇంచులకి మనం పొడవు పెడతాము. అలాగే 1/4 ఇంచు ఇక్కడ వెడల్పు పెడతాం. అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేస్తాం. ఈ లైను మీకు బిగినర్స్ కోసం చూపిస్తున్నాను. ఇది పాదం ఖర్చు ఉంటుంది. ఇక్కడి నుంచి 1/4 ఇంచు దగ్గర నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్చింగ్ చేస్తాం. అదే బాగా అలవాటు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఈ కట్ట దగ్గర హుక్కుల దగ్గర ఇలాగా ఫోల్డింగ్ చేయండి. ఇక్కడి నుంచి ఇది ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత 2.5 ఇంచీలు పొడవు కదా, 2.5 ఇంచీల పొడవుకి ఇలా తీసి ఇలా మార్కింగ్ చేయండి. అంతే. ఇప్పుడు కరెక్ట్గా పాదం ఖర్చు పెడితే 1/4 ఇంచే ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ 2.5 ఇంచుల దగ్గరకు వచ్చి సన్నంగా ఆగేటట్టుగా స్టిచ్ చేయాలి. ఇలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. డాట్స్ ఒకదాని తర్వాత ఒకటి వెంటనే 2 పార్ట్స్ స్టిచ్ చేయడం వల్ల మీకు పెట్టుకున్న మార్జిన్ అవ్వచ్చు, లెంత్ అవ్వచ్చు, సమానంగా వస్తాయి. సరేనా. ఇప్పుడు ఈ 2 చెస్ట్ పాయింట్లు కలిసిన దగ్గర పట్టుకొని ఈ కట్ దగ్గర ఇలా పట్టుకుంటే ఆమ్ రౌండ్ దగ్గర వచ్చే డాట్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అక్కడి నుంచి ఇలా 4 ఇంచీలు లేదా 3.5 ఇంచీలు, 3.5 కానీ లేదా 4 కానీ పెట్టవచ్చు. ఇక్కడ నేను 3.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నా. సరేనా. ఇక్కడ కూడా ప్రతి సైజు వాళ్ళకి కూడా 1/4 ఇంచు మార్జినే తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసి ఇలా స్టిచ్చింగ్ చేయాలి. సరేనండి. ఇది కరెక్ట్గా 1/4 ఇంచు అంటే పాదం ఖర్చు అంతా ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా సన్నంగా వచ్చి ఇక్కడ మనం ఎండ్ చేసేయాలి. అలాగే రెండో పార్ట్ది కూడా సేమ్ అదే రకంగా చూసారు. ఇలా చెస్ట్ పాయింట్ అనేది కలుస్తుంది మీకు. ఇక్కడ నుంచి ఇది డాట్ కలిపితే ఒక చెస్ట్ పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి కట్ పట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా పొజిషన్ అన్నది వస్తుంది. ఇక్కడ నుంచి మనం 3.5 అనుకున్నాం కదా, 3.5కి మార్క్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇలా పాదం ఖర్చు ఇలా తీసుకోవడం, 3.5 ఇంచీల దగ్గర ఇలాగా ఎండ్ చేసేయడం. సరేనా. ఇప్పుడు 2 అయిన తర్వాత షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి షేప్ బెల్ట్ కూడా లైనింగ్లు జాయింట్ చేసుకొని ఉంచుకుంటాం కదా. ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ అనేటప్పటికి అన్ని పార్ట్స్కి లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత 2 సమానంగా రావాలి, ఎదురెదురుగా డాట్ అన్నది రావాలి. సరేనా. అలా అయితేనే మీరు మార్జిన్ పర్ఫెక్ట్గా తీసారని అర్థం. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకొని చూడండి, ఇలా పెట్టినప్పుడు కొన దగ్గర ఒక 1/4 ఇంచ్ అన్న వదిలేసి అప్పుడు స్టార్ట్ చేయాలి. షేప్ బెల్ట్ కొన వదిలేయాలి, లేదంటే అక్కడ మనకి స్ట్రైట్గా రాకుండా ఇలా లోపలికి వీలా వస్తుంది అనమాట. ఈ డాట్ని కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసి పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసి వచ్చి తర్వాత రైట్ సైడ్ వైపుకి తిప్పి టాప్ స్టిచ్ వేయాలి. ఇది ఖర్చు బాడీ వైపు ఉంటుంది, బాడీ మీద పడుతుంది ఈ కుట్టు అన్నది. సరేనా. ఇలా సన్నంగా ఇలా కుట్టేయాలి. దీనివల్ల మీకు ఫినిషింగ్ బాగుంటుంది. మిగిలిన షేప్ బెల్ట్ని ఇలా కట్ చేసి తీసేసుకోండి. సరేనండి. ఇలా
ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. ఇటువైపు షేప్ బెల్ట్కి వచ్చేటప్పటికి పైన షేప్ బెల్ట్ బాడీ కిందకు వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, షేప్ బెల్ట్ కొన ఇలా వదిలేసి కరెక్ట్గా పాదం ఖర్చు పట్టుకుని స్టిచ్చింగ్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ డాట్ ఇలా ఫోల్డ్ చేయండి. నీట్గాని 2 అంచులు ఒకే రకంగా ఉండేటట్టుగా ఈ స్టిచ్చింగ్ అన్నది ఇలా చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా 2 అంచులు సమానంగా పట్టుకోవాలి. ఒక పాదం వరుసన మనం స్టిచ్చింగ్ చేయాలి. టాప్ స్టిచ్ వేసిన తర్వాత మనం ఇలా పట్టుకొని టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా మిగిలిన షేప్ బెల్ట్ని మనం కట్ చేసి తీసేసుకుంటాం. ఇలా ఫినిషింగ్ స్టిచ్చింగ్ ఉండాలండి, ఎక్కడ కూడా వంక టింకలు పోకూడదు మన కుట్ట అన్నది. ఇక్కడ నుంచి ఇదిలా స్ట్రైట్గా కటింగ్ చేసేయండి అంతే. ఇలా ఫ్రంట్ పార్ట్ ఇంతవరకు అయిన తర్వాత హుక్ బెల్ట్, ఐ బెల్ట్. హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి ఎక్కడ క్లాత్ దొరుకుతుందా అని వెతకకుండా బ్యాక్ సైడ్ నెక్ డీప్ కటింగ్ చేసిన దగ్గర లైనింగ్ దగ్గర హుక్ బెల్టు, అలాగే ఒరిజినల్ పీస్ దగ్గర ఐ బెల్ట్ వస్తాయి. సరేనా, అక్కడ ఫోల్డింగ్తోనే ఆల్రెడీ మనకు ఆ క్లాత్ ఉంటుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ మీద కానీ లైనింగ్ క్లాత్ అన్నది 1 ఇంచు, అలాగే ఒరిజినల్ అనేది 2 ఇంచుల వెడల్పు డబుల్ తీసుకోవాలి. సరేనా, సరే చూడండి, ఇక్కడ ఇలా ఓపెన్ ఇలాగ మనకి ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఓపెన్గా ఉన్న అంచులు ఈ అంచుకి పెట్టి ఒక 1/2 ఇంచు హుక్ బెల్ట్ పైకి వదిలేయండి. వదిలేసి ఇక్కడ చూసారు కదా 2 అంచులు కలుపుతూ 1/4 ఇంచ్ మార్జిన్తో పాదం ఖర్చుతో స్టిచ్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉంచి మిగతాది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి తీసేస్తారు. ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ లాక్ చేసేయడం వల్ల కింద అంచు మీకు పర్ఫెక్ట్గా ఈ షేప్ బెల్ట్ లెవెల్కి వచ్చేస్తుంది. చూడండి, ఫోల్డింగ్తో పాటు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మీకు నీట్గా ఇలా వచ్చేస్తుంది. ఇది ఎప్పుడైతే మనం ఫోల్డింగ్తో 1 ఇంచ్ వెడల్పు తీసుకున్నామో ఇలా మనం వెనక్కి తిప్పేటప్పటికి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అందుకని చక్కగా మనం ఇంకా వేరే ఫోల్డింగ్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా లోపలికి మడిచి వెంటనే ఆ ఫోల్డింగ్ అంచంటే స్టిచ్ చేసుకుంటే పని ఈజీగా అవుతుంది, ఫినిషింగ్గా అవుతుంది. సరేనండి, ఇంక మళ్ళీ ప్రత్యేకించి ఏ ఫోల్డ్లు చేయట్లేదు కాబట్టి పైనుంచి కింద వరకు ఒకటే లెవెల్లోకి వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్ని కట్ చేసి మెడ దగ్గర తీసేస్తారు. అయిపోయింది కదా హుక్ బెల్ట్. చూసారా, ఫినిషింగ్గా ఈజీగా అయిపోద్ది. తర్వాత ఒరిజినల్ పీసు ఇలా ఓపెన్గా ఉన్న అంచుల మీదకి ఇలా బాడీని ఇలా పెట్టండి. పెట్టి కింద షేప్ బెల్ట్ నుంచి స్టార్ట్ అయితే ఇలా 1/2 ఇంచ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా లాక్ చేయండి. లాక్ చేసి ఇది కూడా పాదం ఖర్చు వరుసనే స్టిచ్చింగ్ చేసుకుంటాం. సరేనా, ఇది కుట్టు బయట వైపుకి వచ్చేటట్టుగా వేసుకుంటాం. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పై వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఫోల్డింగ్తోనే 2 ఇంచుల వెడల్పు తీసుకున్నాం కాబట్టి ఈ ఫోల్డింగ్ని ఇప్పుడు కుట్టు మీదకి ఇలా ఫోల్డ్ చేస్తే అయిపోద్ది. అంతే, చాలా సింపుల్ మెథడ్ అనమాట. ప్రత్యేకించి ఇంకొక ఫోల్డింగ్ మనం సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏంటంటే పైనుంచి కింద వరకు ఒకటే లెవెల్లోనే మనకి కుట్ట అన్నది వస్తుంది. చూసారు, ఇక్కడ నుంచి అడ్డుగా కుట్టి చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ అంచు అంటే ఫోల్డింగ్ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ కిందనున్న ఇటువైపు అంచును కూడా స్టిచ్ చేసి లాక్ చేసేయండి. 4 వైపులా స్టిచ్చింగ్ అన్నది అయిపోద్ది. అంటే ఐ బెల్ట్కి 2 వైపులా 2 కుట్లు అనేవి వస్తాయన్నమాట. మనం ఫోల్డింగ్ చేసిన కుట్టు అలాగే ఫోల్డింగ్ వైపు. ఇప్పుడు ఇక్కడ నెక్కకి స్ట్రైట్గా కట్ చేసేయండి. ఇప్పుడు హుక్ బెల్ట్ మీద ఐ బెల్ట్ పెట్టి చూస్తే ఒకే సైజులోకి ఉండాలి. అంతే, ఇంత సింపుల్గా ఫాస్ట్గా మీరు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సరేనండి, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.